ఆంధ్ర ఎన్నికలకు సంబంధించి బాగా ఆసక్తి ఏర్పడటంతో అనేక సంస్థలు సర్వేలు చేస్తా ఉన్నాయి. ఇప్పుడు పొలిటికల్ క్రిటిక్ అనే ఒక సంస్థ సర్వే ఒకటి ఇప్పుడు రిలీజ్ చేసింది. ఈ సర్వే గతంలో కర్ణాటక, తెలంగాణలో ఈ సర్వే యొక్క ఫలితాలు యాక్యురసీగా దగ్గరగా ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్ర మీద దీని అభిప్రాయాలు ఏంటంటే వైఎస్ఆర్సీపీ 18 పార్లమెంట్ స్థానాలు, టీడీపీ, జనసేన కూటమి 7 స్థానాలు సంపాదిస్తుందని చెప్పి సర్వే చెప్తుంది. ఈ పార్లమెంటు స్థానాలకు సంబంధించి, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఓట్ షేర్‌లో డిఫరెన్స్ చూపిస్తా ఉంది. పార్లమెంట్ స్థానాల్లో ఓట్ షేర్ గురించి మనం చూస్తే బీజేపీ 2%, కాంగ్రెస్ 2%, వైఎస్ఆర్‌సీపీ 48.5%, టీడీపీ, జనసేన 45%, మిగతా వాళ్ళకి 2-5% ఓట్లు వస్తాయని చెప్పి ఇది పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి చెప్తా ఉంది. అదే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్‌సీపీకి 115 సీట్లు, అంటే ఒక 5 సీట్లు పెరగొచ్చు, 5 సీట్లు తగ్గొచ్చు అని కూడా చెప్తుంది. 115 +5 ఆర్ +-5. అదే టీడీపీ, జనసేనకి 60-65 సీట్లు, అంటే అది +5 చెప్తుంది. 60 సీట్లు +5 లేదా -5 అని చెప్తుంది. దగ్గర 60 సీట్లకు పైనే వస్తాయని చెప్పి చెప్తా ఉంది. తర్వాత ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ షేర్లకు సంబంధించి, ఈ పార్లమెంట్ ఓట్ షేర్కి సంబంధించి కొంత డిఫరెన్స్ ఉంది. ఆ ప్రకారం మనం చూస్తే వైఎస్ఆర్సీపీకి 48%, పార్లమెంట్లో 48.5% వస్తుంది. ఈ అసెంబ్లీలో మాత్రం 48% ఇస్తున్నారు. టీడీపీ, జనసేన కూటమికి 44%. అది పార్లమెంటు స్థానాలకు వచ్చేసరికి 45% ఉంది. అదే అసెంబ్లీ స్థానాలకు వచ్చేసరికి టీడీపీకి 1% ఓటు తగ్గుతుంది. అదే బీజేపీకి 1.5%, కాంగ్రెస్కి 1.5%, ఇతరులకి 0-5%. ఇతరులకి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇతరులకి ఒక 5% దాకా ఓట్ షేర్ చెప్తా ఉంది. ఈ ప్రకారం యాక్చువల్గా ఇది పాపులర్ సర్వే. కర్ణాటక, తెలంగాణలో కూడా దీని ఫలితాలు యాక్యురసీగా ఉన్నాయి. సో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది 115 సీట్లతో, 60-65 సీట్లతో ప్రతిపక్షంలో టీడీపీ వస్తుందని చెప్పి సర్వే చెప్తాను.